brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ హైదరాబాద్కు చేరింది. కొండా మురళీపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేశారు జిల్లా నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో వరంగల్ జిల్లా నేతలు భేటీ అయ్యారు. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మీనాక్షిని కలిశారు. కొండా సురేఖ, కొండా మురళీ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు నేతలు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షిని కలిశారు వరంగల్ నేతలు. ఇప్పటికే కొండాకు వ్యతిరేకంగా వరంగల్లో భేటీ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు సీన్ హైదరాబాద్కు మారింది. ఏకంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోర్టులోకి బంతి వెళ్ళినట్టయింది. కొండా వ్యాఖ్యల్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకు అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇంటి గుట్టు బయటకు వచ్చినట్టుగా అయ్యింది. ఈ రచ్చని మీనాక్షి నటరాజన్ ఎట్లా సెటిల్ చేయబోతున్నారు? సత్య, ఈ పంచాయతీ ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతంలోనే కొండా సురేఖ పైన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆమెను విభేదిస్తూ ఒంటెద్దు పోగొట్లు పోతున్నారని చెప్పి తమకు తెలియకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రోటోకాల్ కూడా లేకుండా తన అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి గతంలోనే ఫిర్యాదు చేసిన నేపథ్యం చూస్తాం. అటు ఉన్నటువంటి పీసీసీ కావచ్చు, ఆ తర్వాత అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు అందరూ కలిసి కూడా అటు గాంధీ భవన్కి వచ్చి కూడా ఒక ధర్నా చేసిన పరిస్థితి మనం చూస్తాం. బట్ అప్పట్లో ఉన్నటువంటి పీసీసీ దాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారు. బట్ ఈసారి మాత్రం తారాస్థాయికి చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. సత్య, మొత్తం కాంగ్రెస్కి సంబంధించి వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ లోపలనే ఉన్నారు. కొంతసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ రావడం కూడా జరిగింది. మీటింగ్ కూడా కొనసాగుతుంది. ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అలాగే కొండా మురళి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆ వీడియోస్ అన్ని కూడా అటు ఆమెకు చూపిస్తూ కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని, వరంగల్కి సంబంధించిన అభివృద్ధి అడ్డుకుంటామని చెప్పి ప్రజల్లో మమ్మల్ని చిన్నచూపు చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పరిష్కారం కూడా చూపిస్తామని చెప్పి అటు గాంధీ భవన్లో 24th జరుగుతున్నటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కొండా సురేఖ అలాగే మిగతా నాయకులతో కూడా కలిసి కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పి కూడా అటు మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా కనిపిస్తుంది. బట్ ఇప్పట్లో ఈ పంచాయతీ అయితే తెగేలాగా కనిపించట్లేదు. వరంగల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆ పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీలో వేరే స్థితిగతులు ఉంటాయని చెప్పి, అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. బట్ కొద్దిసేపట్లోనే ఆమె గాంధీ భవన్కి వెళ్ళనున్న నేపథ్యంలో, మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో అనేక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి నుంచి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు మాత్రం అటు ఆమెతోనే ఇంకా ఒక్కొక్కరుగా తమకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్.